నంబర్ 9 టీవీ స్వతంత్ర నగర్ పార్కులో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ శైలజావల్లి. విశాఖపట్నం మధురవాడ. భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం స్వతంత్ర నగర్ పార్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ శైలజావల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగా బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి దేశానికి స్వతంత్రం, దేశ ప్రజలకి స్వేచ్ఛ వాయువులు లభించాయని పేర్కొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వతంత్ర నగర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు జోగేశ్వర పాత్రో, కార్యదర్శి అధికారుల కాళిదాసు, ఉగ్గిన నాగరాజు, దాది శ్రీను, మణిగం కుమార్, ఈరోతి అప్పారావు, అమర కొర్లయ్య, రామపాత్రుని సురేష్, బావిశెట్టి జగన్నాథం, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రభంజనం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.